నమస్తే నేను మీ అవినాష్ జనగామ మీరు చూస్తున్నది కాలేజ్ టీవీ వెల్కమ్ టు కాలేజ్ టీవీలో స్పెషల్ న్యూస్ కోసం రైట్ అయితే వెనకాల మీరు చూస్తూ ఉండొచ్చు హైకోర్టులో కేసీఆర్ కి చుక్కెదురు ఎస్ హైకోర్టు ఇవాళ కేసీఆర్ ఏదైతే రిట్ పిటిషన్ వేసిండో ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే నా మీద విద్యుత్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తుందో ఆ ఎంక్వైరీ మొత్తం తప్పిదారి పడుతోంది వీళ్ళు అసలు ఎలాంటి ప్రొసీజర్స్ పట్టించుకోవట్లేదు ఆల్రెడీ కోర్టు గైడ్ లైన్స్ కి తర్వాత విద్యుత్ కమిషన్ గైడ్ లైన్స్ కి అండర్లోనే మేము పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా గత అధికారంలో మేము ఉన్నప్పుడు అండర్ గైడ్ లైన్స్ మేము పనిచేసినప్పటికీ కూడా మా మీద ఇంత కక్ష సాధింపు చర్య దేనికి అంటూ కేసీఆర్ ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసిండో ఆ పిటిషన్ని ఇవాళ ధర్మాసనం కొట్టివేయడం జరిగింది అంటే కేసీఆర్ ని బాబు నాయన చిట్టి కన్నా అక్కడ ఉన్నది కూడా ఇంకొక హైకోర్టు జస్టిసే కాబట్టి నీ నెత్తి మీద ఒకటి టప్పి అని వీక్తున్నా పోయి ముందాడ విచారణకి హాజరుగా అంటూ నెత్తి మీద ఒక 2 మొట్టికాయలు వేయడం అయితే జరిగింది ఇవాళ అయితే కేసీఆర్కి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది హీ మే గో అండ్ అప్లై ఆర్ రివ్యూ సుప్రీంకోర్టులో వేయడానికి ఛాలెంజ్ చేయడానికి అయితే ఆస్కారం ఉన్నది అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి గతంలో ఈయన కూడా అధికారంలో ఉండే ఒక ప్రభుత్వ సంస్థ లేదంటే ప్రభుత్వం కానీ ఒక కమిషన్ని వేస్తే అది న్యాయ నిపుణుల సలహాల ఆధారితంగానే కమిషన్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ కమిషన్ వేసేటువంటి ప్రశ్నలకి సమాధానాలు అలాగే ఆ రాష్ట్ర ప్రజలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉన్నదనేటువంటిది వాస్తవం ఇక్కడ ఇంకో విషయం కూడా కేసీఆర్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా అంశాలు రోజులు గడుస్తున్న కొద్దీ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తా ఉన్నది అయితే యాక్చువల్గా ఈ విద్యుత్ కమిషన్ ఎందుకు వేయబడింది అనేటువంటిది ముందు మనం తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీని కొన్నప్పుడు ₹3.40 ₹3.90 కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తులేవు నేను చెప్తా మీకు ఆ కొన్నప్పుడు చాలా తక్కువ రేట్లో మేము కొన్నాం దీనికోసమే ఇంత లొల్లి వేస్తారా అని చెప్పేసి ఆయన అన్నాడు అదే కాకుండా ఈ అందరికంటే ఎక్కువ దేశంలోనే అందరికంటే ఎక్కువ రూపాయలు పెట్టి పర్ యూనిట్ ఎలక్ట్రిసిటీని మావాడు కొంటున్నాడు అని చెప్పేసి కొన్నారు అని చెప్పేసి కేసీఆర్ మీద కేసు వేయడం జరిగింది ఆ కమిషన్ మీద డే 1 నుంచి ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ నుంచి మనం విద్యుత్ కొనుగోలు చేయబోతున్నాం అనేటువంటి మాట జరిగిందో అప్పటి నుంచి ఉన్నటువంటి మాట కావాలనే ఎక్కువ డబ్బులు చెల్లించి మరి కొంటున్నారు అనేటువంటి మాట బలంగా అందరికీ వినబడ్డది దాని తర్వాత జరిగినటువంటి అంశం ఏందయ్యా అంటే భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోల్ మైన్స్ కి చాలా దూరంగా కట్టిర్రు అనేటువంటిది మాట ఒకటి ఉన్నది ఇక్కడ స్పెషల్గా మనం యాదాద్రి గురించి మనం మాట్లాడుకుందాం వస్తాను నేను అక్కడికి కూడా అయితే ఈ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇదొక్కటే కాదు సబ్ లైన్స్ కాకుండా సపరేట్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పటికీ కూడా విద్యుత్ కమిషన్ అండర్లో ఉన్నప్పటికీ కూడా సపరేట్ లైన్స్ ఏవైతే తెలంగాణ కోసం వేసుకున్నటువంటి గ్రిడ్స్ ఉన్నాయో వాటిలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి దాని అండర్స్టాండింగ్స్ కూడా చాలా జరిగినాయి అనేటువంటి మాట ఉన్నది ఇక్కడ ఇంకొక 3 అంశం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకి అత్యంత మంచి మణిహారం ఇన్ఫ్యాక్ట్ దేశంలోనే చాలా మంచి సంస్థగా పేరున్నటువంటి సింగరేణి ఉండగా వేరే రాష్ట్రం నుంచి మళ్ళీ బొగ్గు కొనాలి అనేటువంటి డిస్కషన్ జరిగింది వేరే రాష్ట్రం వరకు పర్లేదు సింగరేణిని వదిలేసి వేరే దేశం నుంచి కూడా బొగ్గుని కొనుగోలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది అసలు పెంట ఈ నుంచే మొదలైంది ఆ దేశం ఏంది అనేటువంటి డీటెయిల్స్ ఇప్పటికైతే బయటికి రాలే కానీ ఈ వేరే దేశం నుంచి బొగ్గు కొనాలి సింగరేణిని వదిలేసి సింగరేణి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మణిహారమైనటువంటి సింగరేణి కాకుండా వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం నుంచి బొగ్గు కొనుగోలు అనేటువంటి అంశం ఎప్పుడైతే బయటపడ్డదో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఈ విషయంలో ఇష్యూ జరగడం అయితే జరుగుతుంది రైట్ ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ విద్యుత్ కుంభకోణానికి సంబంధించి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేయడం జరిగింది ఈయన ఎవరయ్యా అంటే మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈయన ఓకే ఈయన్ని పక్కన పెట్టండి ఈ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఒక్కొక్క పేపర్ ప్రతి పేపర్లో ఉన్నటువంటి ఒక్కో లెటర్ని మళ్ళా 4-5 సార్లు చదివి మరి ఈయన కమిషన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది జరిగింది ఏంటంటే అసలు ఫస్ట్ ఛత్తీస్గఢ్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నా అనుకున్నా కానీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేసీఆర్కి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఏందయ్యా అంటే పర్ యూనిట్ ₹3.45 ₹3.45 మాత్రమే ఒప్పందం చేసుకున్నాడు కేసీఆర్ అని పేపర్ల మీద చూపిస్తున్నా మనోళ్ళు పే చేసింది ఎంత అయ్యా అంటే ఛత్తీస్గఢ్కి ₹5.42
పర్ యూనిట్ ₹5.42 ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి, ఛత్తీస్గఢ్ విద్యుత్ శాఖకి పే చేసిర్రు. ₹3.45 కొన్నటువంటి వాళ్ళు ₹5.42, ఇంకా మూడు పైసలు కలిపితే ఇక్కడ ₹2 కమిషన్. ₹2 కమిషన్ పర్ యూనిట్. ఎక్కడ పోయింది, ఎవరి జేబులకు పోయింది, ఎందుకు పోయింది అనేటువంటిది చర్చ ఇక్కడ నుంచి మొదలైంది. ₹3.45 కమిషన్ కనుక మనం అగ్రిమెంట్ కనుక తీసుకొని ఉన్నట్టయితే ₹5.42 ఎందుకు ఛత్తీస్గఢ్కి పే చేయడం మనం జరిగింది అనేటువంటి దాని వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ కమిషన్ వర్కౌట్ చేస్తూ ఉన్నది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే ఈ నరసింహారెడ్డి కమిషన్ అనేటువంటిది, నరసింహారెడ్డి కమిషన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి వేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఒకనాడు మీకు గుర్తుందో లేదో, ప్రభుత్వంలోకి రాగానే అసెంబ్లీలో మొదటి చర్చలో కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి కలిసి జగదీశ్వర్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలో అసెంబ్లీలో మీకు చేతనైతే కమిషన్ వేసుకోండి వాయా అని చెప్పేసి ఆనాడు జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి డ్రామా ప్రకారంగానే ఈ కమిషన్ నరసింహారెడ్డి కమిషన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మీద, అట్లే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద నరసింహారెడ్డి కమిషన్కి వేయడం జరిగింది. ఇప్పటికే కేసీఆర్కి 2 సార్లు నోటీసులు ఇచ్చింది ఈ కమిషన్. జూన్ 11వ తేదీన, జూన్ 17వ తేదీన నోటీసులు ఇచ్చింది. జూన్ 27వ తేదీ ఆయన లాస్ట్ టైం హాజరవ్వాల్సిందిగా కేసీఆర్ని ఆదేశించింది నరసింహారెడ్డి కమిషన్. ఇదంతా జ్యుడిషియరీ అండర్లోనే జరుగుతోంది. ఈయన మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక జడ్జిగా పనిచేశారు కాబట్టి ఆయనకి క్లియర్గా లూప్స్ ఏంది, లొసుగులేంది, ఏ లెక్కన ఏం చేస్తే కేసీఆర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన కనుక సమాధానాలు చెప్పుంటే ఇలా హైకోర్టుకు పోయిండేటోడు కాదు. కేసీఆర్ దొంగ కాదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే పోయి ఆడనే కూర్చొని ఆయన మాట్లాడేటోడు ఒక జడ్జి ముందు. ఆఖరికి ఏం చేసిండా కేసీఆర్ అత్తెలివితోనంటే 12 పేజీల లెటర్ రాసిండు. నువ్వు ఇవన్నీ చేయనీకే పనికిరావు, నువ్వు నా మీద న్యాయ విచారణ చేయడం ఏంది, అసలు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి 12 పేజీల లెటర్ కేసీఆర్ రాసిండు నరసింహారెడ్డికి. నువ్వు దీంట్లో నుంచి విత్డ్రాగా, ఇంకా ఉల్టా ఆయన ఏమని బ్లాక్మెయిల్ చేసినారు, నువ్వు తెలంగాణనివి, నీకు తెలియదా అన్నాడు. తెలంగాణలో కష్టాలు ఏమున్నాయి అనేటువంటిది, ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ కష్టాలు నువ్వు చూసినావు, నువ్వు తెలంగాణనివి అంటూ ఈయన మీద తెలంగాణ రాష్ట్రం యొక్క సెంటిమెంట్ రేపడానికి ట్రై చేసిండు నరసింహారెడ్డి గారి మీద. నరసింహారెడ్డి గారు చట్టం ముందు, న్యాయం ముందు అందరూ ఒకరే అనుకున్నారు కాబట్టి ఆయన 2 సార్లు నోటీసులు ఇచ్చిండు. జూన్ 17వ తేదీన, జూన్ 11వ తేదీన కేసీఆర్ని అటెండ్ అవ్వమని. కేసీఆర్ ఏం చేసిండు, పోయిండు హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ కమిషన్ తీసి పడేరువా, మీ అంతా అన్ని లా అండ్ ఆర్డర్స్కి అండర్లోనే జరిగినాయి అనేటువంటి మాట. కాకపోతే హైకోర్టు ఏం చేసింది, ఇవాళ ఆయన వేసినటువంటి పిటిషన్ని కొట్టిపడేసి, బాబు నాయన చిట్టి బుజ్జి కన్నా చట్టం ముందు అందరూ ఒకటే పోయి మూసుకొని నువ్వు నరసింహారెడ్డి కమిషన్ ముంగట నువ్వు అటెండ్ కాపో, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు అని చెప్పేసి అన్నది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కేసీఆర్కి 2 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ పోయి ఆల్రెడీ హైకోర్టులో వేసిండు కదా. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు కూడా చెప్పిన సింగరేణి, తెలంగాణ రాష్ట్ర మణిహారం సింగరేణి ఉండంగా కూడా మధ్యప్రదేశ్ నుంచి బొగ్గుని కొందామని చెప్పేసి కేసీఆర్ ప్లాన్ చేసిండు. దీని డీటెయిల్స్ కూడా బయట పడేట్టున్నాయి. ఇదే కాకుండా వేరే దేశం, లిటరల్గా చెప్తున్నా కదా, వేరే దేశం నుంచి బొగ్గుని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా మనకి ఈ కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీంట్లో నిజాలు ఏంటి అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి అంశం నరసింహారెడ్డి గారి కమిషన్ కానీ, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కానీ బయట పెట్టాలి, లేదా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎవరైనా బయట పెట్టాల్సినటువంటి అంశం ఉన్నది. ఈ వేరే దేశం, ఏ దేశం నుంచి బొగ్గు కొనుగోలు కోసం కేసీఆర్ చర్చలు జరిపిండు, కేసీఆర్ మంత్రివర్గం చర్చలు జరిపి ఇంకెంత కమిషన్లు నొక్కాలని చెప్పేసి ప్లాన్ చేసిరా అనేటువంటిది. రైట్, ఇక ఈ అంశం అయిపోయింది కదా. ఒకటి ఎక్కువ రేటు, ఒకటేమో రేటు, రెండోదేమో బొగ్గు దిగుమతి. ఇక దీని తర్వాత మూడో అంశం, యాదాద్రి భద్రాద్రిలో BHEL అనేటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ ద్వారా ఈ యాదాద్రి భద్రాద్రికి సంబంధించి వీళ్ళు అంతకుముందు రెడీ చేసినటువంటి, వేరే సంస్థ కోసం రెడీ చేసినటువంటి ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ పాత టెక్నాలజీని తీసుకొచ్చి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మాకు ఇప్పటికిప్పుడు రెడీ చేయాలి అని చెప్పేసి
వీళ్ళు తీసినటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవకతవక. అప్పటికే ప్రపంచమంతా ఆల్రెడీ బిహెచ్ఈఎల్కి ఆర్డర్ ఇచ్చినటువంటి వాళ్ళు మాకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వద్దు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది బిహెచ్ఎల్కి. ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టినటువంటి, ఎవరు బిహెచ్ఎల్ తయారు చేసి పెట్టినటువంటి ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కొచ్చి ఇక్కడ భద్రాద్రి యాదాద్రిలో పెట్టడానికి ట్రై చేసిర్రు. ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అయింది ఈ ఈ ఈ టైంకి. బిహెచ్ఎల్ దగ్గర అప్పటికే ఏదైతే వేరే కంపెనీ ఏదైతే ఉందో ఈ సూపర్ క్రిటికల్ కాదు, మాకు సబ్ క్రిటికల్ కాదు, మాకు సూపర్ క్రిటికల్ కావాలని చెప్పినప్పుడు అప్పటికే క్యాన్సిల్ అయినటువంటి ఐటమ్స్ అన్ని ఆ బిహెచ్ఎల్ గోడౌన్లో అట్లా ఉంటే అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. తెలుగున్నోడు కేసీఆర్ నిజంగా పెద్ద పీకుడుగాడు అయ్యుంటే ఈ సబ్ క్రిటికల్ కాదు సూపర్ క్రిటికల్ కాదు ఆయన కూడా కూర్చొని ఉండాల్సింది కదా. పోనీ సరే సబ్ క్రిటికల్లోనే పెట్టిరని అనుకుందాం. ఇప్పటి వరకు యాదాద్రి భద్రాద్రిలో ఎన్ని 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 వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తయారవుతుంది. ఇక్కడ ఇంకో విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యాదాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ దగ్గర బేసిక్గా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే దీని దగ్గరలో రైల్వే లైన్ ఉండాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ తగ్గాలని. దాని తర్వాత కోల్ మైన్స్ దగ్గర ఉండాలి. ఈ యాదాద్రి ప్లాంట్కి దగ్గరలో ఏవి లేవు, ఇటు రైల్వే లైను లేదు, ఇటు కోల్ మైన్స్ లేవు. అంటే ట్రాన్స్పోర్ట్ మీద కూడా పైసలు దొబ్బొచ్చు, 100 రకాలుగా దొబ్బొచ్చు అనే దానికి ఉద్దేశమే ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్. ఆయన రాసినటువంటి లెటర్లో నేను ఆ ఏరియా డెవలప్ చేయడానికి ఏదో ఒక ప్లాంట్ కావాలి కాబట్టి నేను ఎలక్ట్రిసిటీ ఆడ పెట్టినా అని చెప్పేసి ఈ పెద్ద పీకుడు మామూలు డైలాగులు అయితే వాడిండు. కానీ వాస్తవ రూపం అయితే అది కాదు. ట్రాన్స్పోర్ట్ని పెంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచేటువంటి ఉద్దేశమే ఈ యాదాద్రికి సంబంధించినటువంటి థర్మల్ ప్లాంట్ అనేది చూసుకోవచ్చు. ఇక భద్రాద్రి దగ్గరకు వద్దాం ఒకసారి. భద్రాద్రి దగ్గర పరిస్థితి ఏంటంటే గిది గోదావరి నది కనుక మనం అనుకుంటే నది పక్కనే గీనే పవర్ ప్లాంట్ ఉండదు భద్రాద్రి. అంటే గోదావరిలో వరదలు ఎక్కువ వస్తే మునిగిపోతుంది ఇమీడియట్గా ఇది అనేటువంటిది అర్థం. గిది గోదావరి నది అయితే ఈయనే నది ఒడ్డునే ఉంటుంది, ఈయనే భద్రాద్రి ప్లాంట్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి సోదరులారా ఏ రకంగా కేసీఆర్ పీకుడు మామూలు పనిచేసిండు అనేటువంటిది. అఫ్కోర్స్ ఆయన ఆలోచన మంచిదే కావచ్చు, నీకు కాదన్నా. తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా బొగ్గు ఉత్పత్తిని మనం చేసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని మనమే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అవసరమైతే మన దగ్గర విద్యుత్ ఎక్కువైతే అమ్మొచ్చు అనేటువంటిది. బట్ డెస్టినేషన్స్ ఆఫ్ దట్ ప్లాంట్స్ ఆర్ ద లొకేషన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏడ పెడుతున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పేసి తీసుకోవాలి, నదిలో అయితే కట్టుకో కదా నువ్వు ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఉండడానికి నీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఎందుకో కేసీఆర్ తీసుకో హుస్సేన్ సాగర్ పక్కన కట్టుకోలే, బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆ నందినగర్లో కట్టుకున్నాడు. ఎందుకు ఏం రోగానికి మరి? ఈయనేమో ఆడ కట్టుకోవచ్చు, ప్రగతి భవన్ ఏమో ఆడ ఐఏఎస్ ఆఫీసర్ల ఇల్లులు కూలగొట్టి ఆ వెనకాల ప్రగతి భవన్ కట్టుకోవచ్చు. కేటీఆర్ ఏమో పోయి ఆడ జన్వాడల 111 జీవోలో ఉన్నటువంటి జన్వాడలో ఫామ్ హౌస్ కొనొచ్చు, ఆయన కొడుకు పేరు మీద కొనొచ్చాడు. ఈడ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఆగం చేయనికి భద్రాద్రి ప్లాంట్ ఆడ పెట్టిర్రా నది ఒడ్డు పక్కన. అందుకే ఇవాళ హైకోర్టు నెత్తి మీద మొట్టికాయలేసి నాయనా బాబు చిట్టి కన్నా పో ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ చెప్పినట్టుగా మూసుకొని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు అనేటువంటి మాట చెప్పారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఏ రకంగా ఇక్కడ నుంచి చర్య తీసుకోబోతున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే కేసీఆర్ సుప్రీంకోర్టు పోతాడా లేదంటే పోయి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముంగట హాజరవుతాడా అనేటువంటిది చూడాలి. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టుకు పోయినా కానీ ఇక్కడ దీని మీద స్టే ఇచ్చేందుకు అవకాశం కాస్తో కూస్తో తక్కువగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకో కూడా చెప్తా చూడండి. ఆల్రెడీ ఈయన హైకోర్టు జస్టిస్, ఇప్పుడు కొట్టేసింది కూడా హైకోర్టు. ఒక కోర్టులో పనిచేసినటువంటి ఒక జడ్జి గారి ముందు జడ్జి గారి అండర్లో తయారైనటువంటి ఒక కమిషన్ విచారణ జరుపుతున్నటువంటి తరుణంలో ఆ విచారణ కరెక్ట్ కాదు అని స్టే ఇస్తే న్యాయ శాఖ మీద లేదా న్యాయ పరిధి మీద లేదా అన్ని రకాల కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద మచ్చ వస్తుంది అనేటువంటి ఉద్దేశాన హైకోర్టు కూడా మేబీ స్టే ఇవ్వకపోవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇక్కడ రానటువంటి రోజుల్లో చూడాలి ఏం చేస్తాడు కేసీఆర్ అనేటువంటిది, ఆయన డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. ఏదేమైనా ఇప్పటికీ 2 సార్లు నోటీసులు ఇస్తే 2 సార్లు కూడా నేను రాను, మీరు పీకేది ఏం లేదు అంటూ 12 పేజీల లెటర్ రాసినటువంటి కేసీఆర్ హైకోర్టుకు పోతే ఆ హైకోర్టు ముట్టికాయలేసింది. ఇలా
పోరా బాబు పో, నువ్వు పోయి అక్కడ కోట్ల ఏదైతే నరసింహారెడ్డి గారి కమిషన్ ఉందో ఆయన ముందు హాజరయ్యి ఆయనకు కావాల్సినటువంటి సమాధానాలు చెప్పమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా మిత్రులారా, నేను ఇంకో మాట సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది, ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే విద్యుత్ కొనుగోలు చేయాలనేటువంటి ప్లాన్ జరిగిందో ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ అన్నట్టుగా ₹3.45 మనోళ్ళు కొన్నారని చెప్తున్నారు. కానీ మనోళ్ళు ఇచ్చింది ₹5.42 ఛత్తీస్గఢ్కి మనోళ్ళు ఇచ్చిర్రు. ఇదేంది, మనం కొన్నామని చెప్పినటువంటి మాట, కానీ ₹5.42 మనం ఇచ్చినాం ఎవరికి? ఛత్తీస్గఢ్కి. ఇక దీన్ని బట్టి ఈయన ₹2 అవకతవక కనబడుతున్నది. రెండోది, ఈ కమిషన్ ఇంకో మాట ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మన దగ్గర ఆల్రెడీ సింగరేణి ఉండంగా, తెలంగాణ మణిహారం సింగరేణి ఉండంగా మధ్యప్రదేశ్ నుంచి బొగ్గెందుకు ఉత్పత్తి అయింది ఇంపోర్ట్ చేసుకోవాలి అనేటువంటి మాట. ఈ రెండే కాకుండా ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే, అబ్రాడ్ నుంచి అంటే వేరే దేశం నుంచి కూడా, అంటే రేపు పొద్దుగాల మా ఎలక్ట్రిసిటీకి సంబంధించి మేము వాడుకోనికి మన దగ్గర ఉన్నటువంటి బొగ్గు సరిపోదు భారతదేశంలో ఉన్నటువంటిది, కాబట్టి మేము వేరే దేశం నుంచి కూడా బొగ్గుని ఇంపోర్ట్ చేసుకుంటాం అనేటువంటి మాట ఏదైతే వచ్చిందో, ఆ బొగ్గుకు వేరే దేశం నుంచి బొగ్గు ఇంపోర్ట్ అనేటువంటి మాట ఏదైతే వచ్చిందో, ఇక ఆడ నుంచి ఆ మెయిన్ ఇష్యూ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇక దీని తర్వాత ఆఖరి అంశం యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి అంశం. యాదాద్రి భద్రాద్రిలో వీరు వాడినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అప్పటికే టెక్నాలజీ చాలా డెవలప్ అయినటువంటి తరుణంలో కూడా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీనే ఎందుకు వాడిర్రు? అది పోని ఇది వాడి ఇమీడియట్గా వితిన్ 3 years 5 yearsలోనూ ఏమన్నా కంప్లీట్ అయ్యిందా అంటే, 2014 నుంచి చూసుకుంటే 2015లో మొదలుపెట్టారు అనుకున్నా కానీ ఇది 2024 అయినా కానీ ఈ రెండు సంస్థలు ఏదైతే యాదాద్రి భద్రాద్రి ఉన్నాయో ఇప్పటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల్లోకి అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఈ టెక్నాలజీ ఆనాడు ఎందుకు వాడాల్సి వచ్చింది, ఇంట్లో ఎంత కమిషన్లు దొబ్బేసిర్రు అనేటువంటి విషయాన్ని తేల్చాల్సినటువంటి అంశం ఉన్నది. ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ కేసీఆర్ ముంగటున్నది ఒకటే ఒక అంశం, రెండు పాసిబిలిటీస్. ఒకటి, ఆయన పోయి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముంగట హాజరవడం, లేదా రెండోటి సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళడం. బట్ కేసీఆర్ ఏ విధంగా ఇక్కడ నుంచి యాక్ట్ చేస్తారనేటువంటిది ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఎట్లా యాక్ట్ చేస్తారనేటువంటి చూడాలి. కానీ ఈ జడ్జిమెంట్ విడుదలైన సమయానికి కూడా ఈయనకు సంబంధించినటువంటి ఈయన ఏదైతే పిటిషన్ వేసినాడో దాన్ని కొట్టేసినటువంటి సమయానికి కూడా ఫామ్ హౌస్లోనే కూర్చొని మరి ఏం చేస్తున్నాడో కాక అనేటువంటిది తెలియని పొజిషన్లో ఉన్నట్టుగా మనకైతే వస్తున్నటువంటి సమాచారం. ఈ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తున్నటువంటి తరుణంలో ఒక్కటి మాత్రం వాస్తవం, ఏదేమైనా ఓ పక్క కాళేశ్వరం, ఓ పక్క ధరణి స్కామ్, ధరణికి సంబంధించి ఏదైతే కేసీఆర్ ఫామ్ ల్యాండ్స్కి, విల్లా ల్యాండ్స్కి, హైవేస్కి కూడా పైసలు ఇచ్చిండో, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు కూడా పైసలు ఇచ్చిండో, ఆ అంశం కూడా స్లోగా రేవంత్ రెడ్డి వాటి మీద బలమైనటువంటి విచారణ చేపడతా ఉన్నాడు అనేటువంటి తెలుస్తా ఉన్నది. బట్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి సలహా కానీ, సూచన కానీ, రిక్వెస్ట్ కానీ ఏదైనా ఉందంటే, ముందు ఆ నవీన్ మిట్టల్ అనేటోని మీ ఆ యొక్క ధరణికి సంబంధించి ఈ భూ వ్యవహారాలకు సంబంధించి చూస్తున్నటువంటి నవీన్ మిట్టల్ అనేటోని ముందు తీసి పక్కన పడేర్రి. ఆ దొంగే కేసీఆర్ సంకనాక్తా ఉన్నాడు, ఆ దొంగనే ఇలా మీరు మళ్ళా పక్కన పెట్టుకొని ధరణికి సంబంధించి భూదందాలకు సంబంధించి స్కాములు ఏం జరగకుండా స్కీములు చేయండి అయ్యా అంటే ఇది కాని పని, కాని ముచ్చట. రేవంత్ రెడ్డి గారు మీరు పక్క కేసీఆర్ లోపల పంపిస్తా, గల్లా పట్టుకొని లోపలికి లాగుతా, రోడ్డు మీదకి లాగుతా అన్న నువ్వు డ్రాయర్ ఇప్పి మరీ కూర్చోబెడతా కేసీఆర్ నిన్ను ఆ చెంచల్ కూడా జైల్లో అన్నటువంటి నువ్వు ఇవాళ ఏమైపోయా అని నేను అంటా ఉన్నా. రైట్, హవెవర్ ఈ విషయం పక్కన పెడితే, ఒకటి కేసీఆర్ చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చుల్లో ఒకటి కాళేశ్వరంగా, రెండోది ఈ ఏందది కరెంటుకు సంబంధించినటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ఎట్లా చూసుకున్నా ఈ రెండు గనక ప్రూవ్ అయ్యి కాస్త అటు ఇటు అయితే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అరెస్ట్ అయ్యి లోపలికి పోయేందుకు మాత్రం అవకాశం ముమ్మాటికి కనిపిస్తా ఉన్నది. ఎట్లా చూసుకున్నా కేసీఆర్ రాసినటువంటి ఆ 12 పేజీల లెటర్లా ఎవడు సాటిస్ఫై అయినటువంటి సమాధానాలు లేవు. సాటిస్ఫై అయ్యేటువంటి సమాధానాలు పక్కన పెట్టరు, అసలు నిజాయితీ ఏడ కనబడతలేదు. కాబట్టి ఎట్లా చూసుకున్నా కానీ, ఏ రకంగా గమనించుకున్నా కానీ కేసీఆర్ చేసినటువంటి ఈ తప్పిదం వల్ల ఇంకొక అంశం మనం మర్చిపోతా ఉన్నాం. ఈ అన్నిటికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి ముంగట్నే పెట్టి, రేవంత్ రెడ్డి పక్క గల్లీలనే పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే చేసిండో, ఈ అంశంలో కూడా కేసీఆర్ని పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి లోపలేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే, ప్రభాకర్ రావు ఇంకా రాలేదు, ఏడున్నాడో కూడా ఎవరికి తెలియదు.
అంటే అని చెప్తా ఉన్నారు అనుకోండి. అఫ్ కోర్స్ ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉన్నది, ఆయన ఏడున్నాడు ఏంది అనేటువంటిది వెయిట్ చేస్తా ఉన్నారు సరైనటువంటి అదును కోసం. అవసరమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభాకర్ రావు వచ్చినా రాకపోయినా పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా, పోలీస్ శాఖ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి కాళేశ్వరం, రెండోది విద్యుత్ కొనుగోలు, మూడోది ఫోన్ ట్యాపింగ్. ఈ మూడు చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ కుటుంబానికి పెద్ద ఎత్తున ఉచ్చు బిగుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకి ఇప్పటివరకు అయితే బెయిల్ రాలే. ఇక అదే పరిస్థితి కేసీఆర్ కూడా పట్టబోతా ఉన్నది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ అరెస్టుకు ఏ రకంగా చూసుకున్నా రంగం సిద్ధమైనట్టుగానే మనందరికి కనిపిస్తా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు.